సాధారణ వ్యాసాల్లో భాగంగా ఇప్పుడు విద్యార్థులు సంఘసేవ అనే అంశాన్ని గురించి చూద్దాం. ముందుగా పరిచయం. మానవుడు సంఘజీవి. సంఘం అంటే ఏమిటి? వివిధ రకాల ప్రజలు నివసించే ప్రాంతాన్నే సంఘం లేదా సమాజం అంటాం. ఇక విద్యను అర్థించే వాళ్ళు విద్యార్థులు. ఆ విద్యార్థులు కూడా సమాజంలో నివసించే వాళ్ళే కదా. అలాంటి విద్యార్థులు సంఘానికి లేదా సమాజానికి చేసే సేవనే విద్యార్థులు సంఘసేవ అని మనం అనొచ్చు. ఇక విషయ వివరణ. పరోపకారార్థమిదం శరీరం అనే సూక్తి ఉంది. అంటే ఇతరుల ఉపకారం కోసమే ఈ శరీరము. దీన్ని అనుసరించి మానవులు ఒకరికొకరు పరస్పరం సహకారం చేసుకోవడమే ధర్మం. అంతేగాని చిన్నినాపజ్జకు శ్రీరామరక్ష అని స్వార్థంగా జీవించడం అనేది సంఘజీవి లక్షణం కాదు. గురజాడ గారు చెప్పినట్లుగా సొంత లాభం కొంత మానుకు పొరుగువాడికి తోడుపడవోయ్. ఈ భావనని ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉండాలి. ఇది ఒక పేరాగా రాస్తాం. ఇక విద్యార్థులు చేయదగిన సంఘసేవ కార్యక్రమాలు సైడ్ హెడ్డింగ్ పెట్టుకొని వాటిలో కొన్ని పాయింట్స్ మనం రాసుకోవచ్చు. 1. ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు ప్రజలను ఆదుకోవడం. 2. వృద్ధులకి వికలాంగులకి చేయూతనందించడం. 3. నిరక్షరాస్యులైనటువంటి వాళ్ళకి, అంటే చదువు లేని వాళ్ళకి చదువు నేర్పడం. 4. మురికి వాడలని, గ్రామాలలో ఉండేటువంటి చెత్తా చెదారాన్ని లేకుండా చేసి శుభ్రం చేయడం. 5. పచ్చదనం పరిశుభ్రత గురించి ప్రచారం చేయడం, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించే చర్యలు తీసుకోవడం. ఈ పై కార్యక్రమాలని ప్రతి విద్యార్థి చేయొచ్చు. సంఘసేవ చేయాలంటే మనకు పదవులు, డబ్బే అవసరం లేదు. సేవా తత్పరత, మానవతా దృష్టి ఈ రెండు ఉంటే చాలు. కొంతమంది ఏం చేస్తారు? కీర్తి కోసం, ప్రచారం కోసం సేవ చేస్తున్నట్లు నటిస్తారు. అది స్వార్థంతో కూడిన సేవ. విద్యార్థులు అలాంటి వాళ్ళు కాదు. విద్యార్థులు తలుచుకుంటే నిజంగా ఏ పనైనా చేయగలరు. ఉత్సాహం, బలం, ఆసక్తి కలిగినటువంటి విద్యార్థులే అసలైన సంఘసేవా పరాయణులుగా ఉంటూ ఉంటారు. ఇదొక పేరాగా రాయొచ్చు. తర్వాత పేరాలో అందుకనే జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ విద్యాలయాల్లో ప్రవేశపెట్టారు. అంటే నేషనల్ సర్వీస్ స్కీమ్ అంటారు దీన్ని, ఎన్ఎస్ఎస్ అంటే. దీనిని కేంద్ర ప్రభుత్వం 1969లో ప్రవేశపెట్టింది. ప్రతి విశ్వవిద్యాలయంలోని ఈ కార్యాలయం ఉంటుంది. ఎన్ఎస్ఎస్ విద్యార్థులు కళాశాలను పరిశుభ్రంగా ఉంచడం, తోటలు పెంచడం, గ్రామాలను దత్తత తీసుకొని వాటిని అభివృద్ధి చేయడం, ఆరోగ్య సూత్రాలని ప్రజలకి ప్రచారం చేయడం, విరాళాలు సేకరించి పేదలకి, అనాథలకి సహాయం చేయడం, పొదుపు గురించి ఉపన్యాసాలు ఇవ్వడం, ప్రజల్ని ప్రేరణ కలిగించడం ప్రజల్లో మొదలైనటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా వీళ్ళు చేస్తారు. ఇక హై స్కూల్స్లో అయితే ఎన్సిసి, స్కౌట్స్లో కూడా చేరి ఈ విద్యార్థులు సంఘసేవ చేయాలి, చేస్తున్నారు కూడా. ఒక విధంగా ప్రభుత్వ సంస్థలు, దేశ సేవకులు అనిపించుకునే నాయకులు కూడా చెయ్యలేనటువంటి పనులు విద్యార్థులు చేసి చూపించడం ప్రశంసనీయమే. ఇదొక పేరాగా రాస్తాం. ఇక తర్వాత పేరాలో విద్యార్థులు ఎన్ఎస్ఎస్, ఎన్సిసిల్లో చేరి శిక్షణ పొంది ఉత్తమ సేవకులుగా తయారవ్వాలి. దేశాభివృద్ధికి
యువకులైనటువంటి విద్యార్థులు ఎంతగానో సహకరించాలి. వారికి ఉన్నటువంటి శక్తి అపారమైనది అని స్వామి వివేకానంద గారు ఎప్పుడో చెప్పారు. యువకులందరూ కూడా వారి యొక్క లక్ష్యాన్ని చేరే దిశగా కర్తవ్యాన్ని నిర్వహింపచేస్తూ సమాజ అభివృద్ధికి కూడా కృషి చేయాలి. యువకులు పెడమార్గం తొక్కి అరాచకాలు సృష్టించకూడదు. దేశం అభివృద్ధి చెందాలన్నా, నాశనం అవ్వాలన్నా అది యువకుల చేతుల్లోనే ఉంది. యువకులందరూ కూడా తమ యొక్క మరియు సమాజం యొక్క అభ్యున్నతికే కృషి చేస్తే సమాజం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. ఈ సంఘ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రజల్ని కూడా ప్రేరేపించాలి. సమాజం బాగుంటేనే మన రాష్ట్రం, మన దేశం అభివృద్ధి చెందుతాయి. కాబట్టి సంఘ సేవలో విద్యార్థులు, యువకుల తాలూకా పాత్ర ఎంతో కీలకమైందని మనం చెప్పొచ్చు. ఇక ముగింపు. ఏ సమాజంలోనైనా ఉద్యమాలు నిర్వహించి జాతిని జాగృతం చేసేది విద్యార్థులే. అందువల్ల నవ సమాజ నిర్మాణంలో విద్యార్థుల పాత్ర అనివార్యం. విద్యార్థులు సంఘసేవ చేయడం వల్ల వారికి ఆత్మసంతృప్తి కలుగుతుంది, ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. తమ దేశభక్తిని ప్రకటించుకునే సువర్ణావకాశం సంఘసేవ మాత్రమే. ప్రతి విద్యార్థి ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ మొదలైన వాటిలో చేరి సమాజ సేవ చేయడానికి ప్రయత్నించాలి. ప్రస్తుతం మన సమాజం అనేక సమస్యల వలయంలో చిక్కుకుని ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు నడుం బిగించి తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించాలి. దీనికి ప్రభుత్వ ప్రోత్సాహం, అంతేకాకుండా సహకారం చాలా అవసరం. ప్రభుత్వం, విద్యార్థులు కలిసి సమాజాన్ని చక్కగా తీర్చిదిద్దవలసిన ఆవశ్యకత ఎంతైనా సరే ఉంది.